శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళితే ఇచ్చాపురం పట్టణ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చాపురం పట్టణంలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద ఒరిస్సా నుండి ఆంధ్రాకు 25 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండటంతో ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీల్లో 25 కేజీల గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లుగా బయటపడింది. ఇక గంజాయి స్వాధీనంతో పాటు 7 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపుతున్నట్లుగా ఇచ్చాపురం స్టేషన్లో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. నుంచి ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక NDPS కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి టోటల్గా 25.56 కిలోస్ అంటే 25.5 కిలోలు గంజా అండ్ ఒక బైక్ అండ్ 7 మొబైల్ ఫోన్స్ అండ్ 6 అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఒడిస్సాకి సంబంధించిన 2 రవీంద్ర సేతి, సింహాచల సేతి. సో వీళ్ళది మొత్తం మనకి పాత్రాపూర్ బ్లాక్, గాంజాం డిస్ట్రిక్ట్ వీళ్ళది. సో అండ్ మనకి ఇచ్చాపురంకి సంబంధించి 3, సో చిరంజీవి, సాహు అండ్ సావిత్రి. సో ఇక్కడ వీళ్ళు లోకల్గా ఉండి గాంజాని మనకి ఒడిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి లారీస్లో ఎవరైతే మనకి తమిళనాడుకి వెళ్తున్నారో వాళ్ళకి సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ రిసీవర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, తమిళనాడు స్టేట్కి సంబంధించి వాళ్ళని. సో దీనికి మనకి SDPO కాశీబుగ్గ గారి టీము అండ్ లోకల్ CISIs ఎవరైతే ఉన్నారో అండ్ SB టీము, సో వీళ్ళందరూ కోఆర్డినేటెడ్గా ఇది చేయడం జరిగింది. సో మనకి గాంజాకి సంబంధించి గవర్నమెంట్ ఎంతైతే సీరియస్గా ఉందో దానికి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము పక్కాగా సీరియస్గా చేయడం జరుగుతుంది. మనకి పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి పోలీస్కి షేర్ చేయమని అడుగుతున్నాము. సో దట్ వాళ్ళపైన మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ లోకల్గా ఎవరైతే మనకి కన్జంప్షన్ ఉందో కొన్ని ప్లేసెస్లో, ఎస్పెషలీ యూత్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అది మనం మానేసేయాలి. అండ్ మనకి పబ్లిక్ కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తాము. ఐ రిక్వెస్ట్ పబ్లిక్, పోలీస్ సైడ్ నుంచి మనకి పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం.